స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. చిత్తూరు నగరంలో ఓ వైసీపీ కార్యకర్త దగ్గర నుంచి కూడా పార్టీకి ఎనలేని సేవను అందిస్తూ ప్రజాసేవ కూడా చేస్తూనే పార్టీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి విజయానంద్ రెడ్డి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి సంబంధించి వైస్ చైర్మన్గా కొనసాగుతున్నటువంటి ఆయనకు అధిష్టానం ఇటు శాసనసభ్యుడిగా అవకాశం కల్పిస్తుందని ఇప్పటికే కూడా అందరూ మాట్లాడుకోవడమే కాదు, ఒక దశలో ఫైనల్ అయిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు విజయానంద్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ కంగ్రాచులేషన్స్. మేము వినింది నిజమేనా? మీకు కన్ఫర్మేషన్ వచ్చిందా? సార్ నాకైతే ఇంతవరకు చెప్పలేదు సార్. నాకైతే సీట్ ఇస్తారనే నమ్మకం అయితే మా అధ్యక్షుల వారి మీద నమ్మకం ఉంది. అదేవిధంగా మా రీజనల్ కోఆర్డినేటర్ అధ్యక్షుల వారి మీద కూడా మాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే పార్టీ పుట్టినరోజు నుంచి ఈ పొద్దుటి వరకు మొట్టమొదట తల్లిదండ్రులను ఏ విధంగా అయితే భావిస్తామో పార్టీని కూడా అదే అంకిత భావంతో భావించి ఈ రోజుటి వరకు కూడా పార్టీ పటిష్టం చేయడానికి నా వంతు సహకారం ఏం చేయాలనో, ఏం కష్టపడాలనో అనే విధంగానే నేను ఈ పార్టీ కోసం పనిచేస్తాను. కాబట్టి నాకు సీట్ ఇస్తారనే నమ్మకం నాకుంది. సరే, ఎలా ప్రస్థానం మొదట్లో ఏ విధంగా ప్రారంభమైంది? అసలు వైసీపీలోకే జాయిన్ అవ్వాలని అనిపించడము, ఇటు జగన్ గారితో వెంట నడవాలని అనిపించడం, ఏ విధంగా ఎలాంటి కారణాలు వీటికి దోహదపడ్డాయండి? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి సారు పాదయాత్ర చేసేటప్పుడు మేము పాదయాత్రలో కూడా పాల్గొన్నాం. ఓకే. రాజశేఖర రెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మొదటి నుంచి కూడా మా నాన్నగారు గారు మేము కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అయ్యాం. రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రజలకు చేసిన సేవ కావచ్చు, ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో మేమందరం దానికి ఫిదా అయిపోయాం. ఇంకా అటువంటి పథకాలు ఇంకెవరూ ప్రవేశపెట్టలేరనే విధంగా. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా అయిన తర్వాత నేను 1-2 సార్లు మా స్నేహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా 1-2 సార్లు నేను కలవడం జరిగింది. నేను అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారంటే నాకు ఎనలేని అభిమానం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన మొదటి రోజే నేను ఈ రాష్ట్రంలో ఎస్ఆర్పురం మండలంలో అప్పటికి నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరే ఉన్నారు పార్టీలో. వాళ్ళిద్దరిని పెట్టి దాదాపు 40 లక్షల రూపాయలు పెట్టి బ్రహ్మాండమైన మీటింగ్ అరేంజ్ చేసి, ఇదంటే ఆ రోజుల్లో కుతూహలమ్మ గారు నా మీద నానా శాపనార్థాలు పెట్టారు. ఆడతల్లి నేను దొరికాను, నువ్వు ఇక్కడ ఎత్తుకొచ్చి మీటింగ్ పెట్టావు అది ఇదని. అయినా నా బాధ్యత తల్లి, నేనేం చేయలేననే విధంగా ఆమెను కూడా కన్విన్స్ చేసి చెప్పాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొదటి నుంచి కూడా మాకు ఒళ్ళంతా ఆయనే అభిమానం. అది అంటే దాని తర్వాత సింగిల్ విండో ఎలక్షన్స్ వచ్చింది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చింది. ఈ అన్ని ఎలక్షన్స్ కూడా మా ఛాయశక్తుల మేము కష్టపడి అన్నిట్లో కూడా విజయం సాధించినాం. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ పెట్టాలని నిర్ణయించుకోవడము, అంత తక్కువ ఏజ్లో తాను ఈ రాష్ట్రాన్ని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని చూడడము, తన వెంట ఎవరు వస్తారో లేదో తెలియకుండానే ముందడుగేయడం, అప్పుడు విశ్వసించాలి అంటే కొద్దిగా భయం వేస్తుంది ఎవరికైనా కూడా. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా దగ్గర నుంచి చూస్తే ఆయన వ్యక్తిగా ఎవరు భావించరు. ఆయన ఒక శక్తి. ఎందుకంటే శక్తి అంటే ఒక ప్రవాహం. ఆ ప్రవాహంలో ఎవరైనా అతని ముందు కొట్టుకుపోవాల్సిందే. అతను ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి సార్ గురించి దగ్గర నుంచి చూసిన వాళ్ళు అతని వ్యక్తిగా ఎవరు భావించడానికి కుదరదు. ఎందుకంటే ఆయన ఒక శక్తి. అందరు రాజకీయ నాయకుల్లాగా నేను అది ఇది అన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ఇంకోటి చేస్తున్నావు, భయపడే వ్యక్తో అదిరే వ్యక్తో కాదు. పక్కన అట్లే పిడుగుపడినా అదేందోలే చిన్న దోమ ఇవ్వబడిందనే భావించే వ్యక్తి, అటువంటి ధైర్యం ఉన్న వ్యక్తి. కాబట్టి అతనికి భగవంతుడే తోడు, ఇంకంతే. మీకు ప్రత్యేకంగా అనుబంధం ఏమన్నా ఉందా జగన్ గారితో? అంటే మిమ్మల్ని ప్రోత్సహించడంలో కానీ, లేదా ఏదైనా ఒక సమస్యను తీసుకెళ్ళి చెప్పడంలో కానీ, నేనున్నానన్నా అని? సార్, నేను ప్రత్యేకించి పర్టికులర్గా కలవడానికి అంత అవసరం ఉండదు. ఎక్కడ పోయినా నేను కలుస్తాను, మాట్లాడతాను. ఎప్పుడు పోయినా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఎట్లాగుంది చిత్తూరు, విజయ్ విజయ్ అంటాడు. ఎట్లాగుంది చిత్తూరు అంటాడు. అన్న బాగుందంటే టేక్ కేర్ అంటాడు. ఇంకంతే. దాన్ని బట్టి టేక్ కేర్ అంటే నా అసెట్ నువ్వు కాపాడు అన్నట్టు. అంటే ఆయన అసెట్ ఇది, ఆయన సొత్తు. దీన్ని కాపలా ఉండి కాపాడాల్సిన బాధ్యత మాకు బాధ్యత. అదేవిధంగా ఇప్పుడు చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సొత్తు ఇది. ఇటు ఆయనకు ఇటు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విధేయులుగా ఈ అసెట్ను కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి
మేము దీనికి కాపలాదారులాగా మేము కాపాడుతున్నాం అంతే. ఎలా ఉంది సార్ చిత్తూరు ప్రస్తుత పరిస్థితులు? ఇటు ప్రస్తుతం ఏ విధంగా సాగుతుంది? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి? ప్రజలు ఏం భావిస్తున్నారు? సార్, చిత్తూరులో మీరు చూశారు, ఎన్నో సంవత్సరాలుగా మూతపడిపోయినటువంటి విజయ డైరీ కార్మికులంతా కూడా వీధి పాలైపోయారు. ఈ విజయ డైరీని సీఎం గారే దగ్గరుండి భూమి పూజ చేశారు. మళ్ళీ సెకండ్ టైం ఓపెన్ చేయడానికి అమూల్ వాళ్ళతో టైఅప్ అయ్యి. అదేవిధంగా సిఎంసి హాస్పిటల్, ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్ దేశంలోనే, అటువంటిది ఆగిపోయింది మెడికల్ కాలేజీ. దానికి కూడా నడుం బిగించి మళ్ళీ దానికి కూడా భూమి పూజ చేయడం జరుగుతూ ఉంది. అది వర్క్ కూడా జరుగుతూ ఉంది. మీరు చూస్తే షుగర్ ఫ్యాక్టరీ ఆగిపోయి కార్మికులందరూ వీధుల్లో పడిపోయినారు. సీఎం గారు చిత్తూరు ప్రోగ్రాం పెడతానే కార్మికులకు మనం మాట ఇచ్చాము, ఆ మాట ప్రకారం అని అక్కడ బయలుదేరక ముందే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే విధంగా ప్రక్షాళన చేసి మొత్తం ఆ సమస్యలన్నీ సర్దుబాటు చేసి తర్వాత ప్రోగ్రాంకి వచ్చారు. మీరు చూస్తే చిత్తూరుకి ఈరోజు సీఎం గారు ప్రత్యేక చొరవ చూపించారు కాబట్టి చుట్టూ ఎటు చూసినా అవుటర్ రింగ్ రోడ్స్ కావచ్చు, అంటే సెంట్రల్లో తను ఏమేమైతే మనకు సాధించేవాళ్ళనే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఇటు తర్చూరు రోడ్డు కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, ఇవన్నీ చిత్తూరుకి అనుసంధానంగా, ఇటు తిరుపతికి కావచ్చు అవుటర్ రింగ్ రోడ్డు తరఫున అన్ని విధాలుగా చిత్తూరు డెవలప్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక ప్రతిదీ కూడా అనుకూలించింది. కాబట్టి ఈరోజు చిత్తూరు డెవలప్ అభివృద్ధి అనేది దానికి వచ్చింది. అదేవిధంగా ఈ అవుటర్ రింగ్ రోడ్స్ ఇవన్నీ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ బాగా ఉంది కాబట్టి ఇక్కడికి 16 కిలోమీటర్ల దూరంలో స్మార్ట్ డివి అనేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఐపీ చిప్ డిజైనింగ్, అంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో పెద్ద ఐటీ కంపెనీ ఇక్కడే ఉంది. అదేవిధంగా ఇండియాలో ఎక్కడ కూడా రూరల్లో ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ లేదు, ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీలోనే ఉంది. అటువంటిది ఇక్కడ రూరల్లో పెట్టేదానికి ఒక ఇన్వెస్టర్ వచ్చి సాహసం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత నమ్మకం ఉంటుందో, ఆయన మాట మీద ఎంత నిజాయితీ ఉంటుందో దాన్ని బట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి దాదాపు 3,500 నుంచి 4,000 మందికి డైరెక్ట్గా ఉద్యోగం ఉంటే, ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 2-3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు? ఇక్కడ మంత్రి ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఇక్కడ మొత్తం చూస్తుంటారు, వ్యవహారాలన్నీ కూడా ఆయన ఎవరు చెప్తేనే సీట్ అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనతో అనుబంధం ఏ విధంగా ఉంది? ఆయన ఏమన్నా కానీ విజయ్ ఈసారి ఖచ్చితంగా చూద్దాం అయిపోయేటటువంటి పరిస్థితి అని ఏమైనా హామీ ఇవ్వడం జరిగింది? ఇప్పుడు నేను ఒక నిబద్ధత కలిగిన వ్యక్తిని ఈ పార్టీకి, ఒక క్రమశిక్షణతో ఈ పార్టీ అంటేనే మనకు ఒక శిక్షణకు మారుపేరు అనే విధంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకోవాలా, ఏ విధంగా మనం తీసుకెళ్ళి దీన్ని దినదినాభివృద్ధి పబ్లిక్లో మనం తీసుకెళ్ళాలనేది, గవర్నమెంట్ వచ్చింది మనకెందుకులే గవర్నమెంట్ చేస్తుంది అనే ఉద్దేశంతో నేను ఏ రోజు కూడా ఉండలేదు. గవర్నమెంట్ వచ్చిన మొదటి సంవత్సరంలో నుంచి చిత్తూరులో ఒకప్పుడు ఒక మాఫియాలాగా ఉండేది ఈ మార్కెట్లు, ఇవన్నీ కలెక్షన్స్ అని అవన్నీ. దాన్ని మొదటి సంవత్సరం 86 లక్షలు, రెండో సంవత్సరం 90 లక్షలు, మూడో సంవత్సరం 94 లక్షలు, ఇప్పుడు 4వ సంవత్సరం. ఈ 4 సంవత్సరాలకు కూడా పూర్తిగా మార్కెట్లో ప్రతి పేదవాడు కూడా ఎక్కడ ఏది ఒక్క రూపాయి ఎవరికి చెసగట్టేది ఇది లేకుండా కంప్లీట్ ఫ్రీ చేసాం. ఇదివరకు ఎవరైనా మార్కెట్లో దాన్ని యాక్షన్లో తీసుకుంటే 5 నుంచి 6 కోట్లు సంపాదించుకునేవాళ్ళు సంవత్సరంలో. అటువంటిది పూర్తిగా నిరుపేదలు ఎవరు కూడా మార్కెట్ గేట్ కట్టాల్సిన అవసరం లేదు. మీరు సొంతంగా ఏ రైతు పండించినా చుట్టుపక్కల 3 నియోజకవర్గాల నుంచి వచ్చే ప్రతి రైతు కూడా తను పండించిన పంటని స్వచ్ఛందంగా అమ్ముకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళే విధంగా వాళ్ళకు వెసులుబాటు కల్పించినాం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ వెనకాల మేము నడుస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తారో దాంట్లో ఒక భాగంగా ఇటువంటివి చేసుకుంటూ వచ్చినాం. పెద్దిరెడ్డి గారు హామీ ఇచ్చారా లేదా అని అడిగి? అందరూ హామీ ఇచ్చారు. ఓకే. సో ఏమంటున్నారు? పెద్దిరెడ్డి గారిని కలిసారా? అంటే 2 డేస్ బ్యాక్ మాకు వచ్చిన కన్ఫర్మేషన్ సీటు మీకే కన్ఫర్మ్ ఇచ్చారు. నువ్వు వర్కౌట్ చేసుకో, జాగ్రత్తగా చేసుకో, అందరినీ గ్రూపులను లేకుండా అందరినీ కలుపుకొనేసి అందరూ ఒక్క కుటుంబంగా భావించుకొని చిన్న చిన్న విభేదాలు ఏదైనా ఉంటే కూడా వాటిని అన్నీ పక్కన పెట్టి అందరూ పాతవన్నీ మర్చిపోయి ఒక కుటుంబంగా మనం అందరూ కలిసి ట్రావెల్ చేయాలా అనే విధంగా హామీ ఇచ్చారు. ఏంటి సార్ ఆ చిన్నపాటి విభేదాలు? అంటే ఏమి సార్, ఇప్పుడు ఒక ఫ్యామిలీ అన్నప్పుడు అన్నదమ్ములైన భార్యాభర్త ఉన్నప్పుడు అంటే భార్యాభర్త గొడవలు అనేది ఎంతసేపు ఉంటుంది? రూమ్లో ఒక పోయేసి మాట్లాడుకుంటే సరిపోతుంది. అంటే నీటి బుడుగ లాంటి సమస్యలు ఇవన్నీ, అవన్నీ నథింగ్. కూర్చోబెట్టి మాట్లాడారా ప్రస్తుత ఎమ్మెల్యే మమ్మల్ని? అన్నీ అయిపోతుంది మేబీ ఒక 1 వీక్ 10 డేస్ అంతే. నీటి బుడుగ లాంటి సమస్యలు. ఓకే. అంటే ఎక్కువ శాతం కూడా ఇక్కడ బలిజులు ఉండేటువంటి పరిస్థితి లేదు సార్. ఇక్కడ ఉన్నది వచ్చి
ఎక్కువ శాతం ఓట్లు వచ్చి ఎస్సీస్ది. ఓకే. దాని తర్వాత వచ్చి వన్యకుల క్షత్రియ, దాని తర్వాత వచ్చి ముస్లిమ్స్, దాని తర్వాత వచ్చి రెడ్డి, దాని తర్వాత వచ్చి కాపు, దాని తర్వాత వచ్చి కమ్మ. 15,650 ఓట్లు కాపు, 15,900 ఓట్లు రెడ్డిస్. సో వీళ్ళందరినీ కూడా మేనేజ్ అందరినీ సమన్వయం చేసుకొని, ఇక్కడ కులాలు పెద్దగా చూడరు సార్ చిత్తూరులో. వ్యక్తి యొక్క గుణగణాలు చూస్తారు. ఏది కూడా వ్యక్తి గుణగణాలను బట్టే ఇక్కడ వ్యవస్థ పోతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ వ్యక్తి 10 మందికి సహకరిస్తాడా, మంచి పనులు చేస్తున్నాడా అనేదే ఇక్కడ స్పెసిఫిక్గా చూస్తారు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఏ పాలకుల దగ్గరికి పోవాలన్నా మాట్లాడే ఫ్రీడమ్ ఉండేది కాదు. ఇంకా చాలా సమస్యలు ఉండేవి, డెవలప్మెంట్ అనేది లేదు. కాబట్టి ఇప్పుడు కంటికి కనబడతా ఉంది ప్రతి ఒక్కరికి అభివృద్ధి అంటే ఏమి అనేది. ఈరోజు మీరు చూస్తే ఎవరైనా పేదలు చనిపోతే మేము నా దగ్గర నా వాలంటీర్స్ లాగా ఉన్న నా స్నేహితులు కావచ్చు, నా మీద అభిమానంగా ఉన్నవాళ్ళు కావచ్చు, దగ్గరుండి ఫ్రీజర్ దగ్గర నుంచి, స్వర్గరథం దగ్గర నుంచి ఎవరు చనిపోయినా దగ్గరుండి దానం చేసేంతవరకు మా వాళ్ళు వెళ్ళి చేసి వస్తారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు ప్రతిరోజు ఒక్కొక్క జాగాలో రోజు 600 మందికి మంచి క్వాలిటీ ఫుడ్తో జగనన్న అన్న క్యాంటీన్ అనే పేరుతో నిత్యం ప్రతిరోజు 600 మందికి అన్నదానం చేస్తూ ఉంటాం. అంటే ఈ సేవా కార్యక్రమాలు ఎక్కడ కానీ పలానా ఇష్యూ ఉంది అంటే వెంటనే పోయి మేము స్పందిస్తాం. ఖచ్చితంగా సార్, అది మేము కూడా విన్నాం. చిత్తూరు నగర ప్రజలు ఏ సామాజిక వర్గం అని తేడా లేకుండా విజయానంద రెడ్డి దగ్గరికి వస్తే ఖచ్చితంగా తమ సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి. గెలుపొందిన తర్వాత విజయానంద రెడ్డి ఇలాగే ఉంటారా? సార్, నేను చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చాను. అంటే మా నాన్న కాంట్రాక్టరే, నేను కానీ ఒక పట్టుదల కాబట్టి ప్రతి చిన్న కష్టం నుంచి కూడా నాకు పేదల కష్టం ప్రతి ఒక్కటి తెలుసు. అంటే గెలుపొందిన తరువాత అనేది ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో కష్టమన్నోళ్లకు ఆదుకోవడానికి ఇంతకంటే రెట్టింపు ఆనందంతో ఉంటానని మీకు చెబుతున్నా. రేపు మళ్ళీ ఎంక్వైరీ చేసినా, మీరు ఇంటర్వ్యూకి వచ్చినా, మీరు చెప్పిన మాట వాస్తవమా కాదని మీరు నన్ను ఆ రోజు ఆన్సర్ చేయొచ్చు. సార్, ప్రత్యేకంగా పార్టీ ఇచ్చేటువంటి హామీలు కాకుండా ఇంకా మొన్న జరిగిన 5 ఏళ్లలో కూడా అభివృద్ధికి నోచుకొని కొన్ని కార్యక్రమాలు అంటే చేద్దాం అనుకుని నిలిచిపోయినవో, బడ్జెట్ ఎక్కువగా ఉన్నవో, సెంట్రల్ ఫండ్స్ రాలేక నిలిచిపోయినవో, అలాంటివి ఏంటి రౌండప్ చేసి పెట్టుకున్నారు? రానున్న రోజుల్లో వాటిని ఏ విధంగా కంప్లీట్ చేస్తారు? సార్, ఇప్పుడు చిత్తూరుకి అనేది ఎట్లుంటుందంటే సౌత్ ఇండియాలోనే చిత్తూరుకు ఉన్న ఫెసిలిటీస్ ఎవరికి లేదు. మీరు చూస్తే చెప్పాను ఇందాకే, చిత్తూరుకి మొత్తం అవుటర్ రింగ్ రోడ్ సరౌండింగ్ మొత్తం ఉంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఏ ఎయిర్పోర్ట్కి పోవాలన్నా 2 అవర్స్లో పోవచ్చు. అదేవిధంగా 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు ఉంది. ఒకటేమో రాయవేలూరు 40 మినిట్స్ పోవచ్చు, ఒకటేమో రేణిగుంట 1 అవర్ పోవచ్చు. ఇంకా లాజిస్టిక్స్ తీసుకున్నామంటే పోర్టు కనెక్టివిటీలు 3 పోర్టు కనెక్టివిటీలు 150 కిలోమీటర్లో ఉంది. దానికి కూడా ఎక్స్ప్రెస్ హైవే, తరచూరు ఎక్స్ప్రెస్ హైవే వస్తూ ఉంది. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిందంటే ఇక్కడ ఉపాధి అనేది మినిమం 20,000 30,000 మందికి ఉపాధి ఆటోమేటిక్గా ఎత్తుకొని వస్తుంది. ఎందుకంటే బెంగళూరు, మద్రాసు ఆడ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ, లివింగ్ కాస్ట్ ఎక్కువ. కాబట్టి అక్కడున్న ఇండస్ట్రీస్ మొత్తం ఇంక ఇటు రావాల్సిందే, తీసుకుని రావాలి కదా. మా సీఎం గారు ఉన్నారు కదా, తీసుకొని వస్తారు కదా, 100% తీసుకొని వస్తారు, దాంట్లో సందేహమే లేదు. ఆ నమ్మకమే జనాలకు కూడా నా మీద. పెద్దిరెడ్డి గారి సాయంతో సీఎం గారు అందరి దగ్గర కలిసి ఏదో ఒక విధంగా ఇది సాధిస్తామనేది ఒక నమ్మకంగా ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలు ఆదరిస్తూ ఉంటారు. చిత్తూరులో ప్రతిపక్షం అంటే ఏమంటారు సార్? ప్రతిపక్షం అంటే ఏమంటారు? ప్రతిపక్షం ఎక్కడుంది? లేదంటారా? నాకైతే కనపడడం లేదు. ఓకే, ఉందని అనుకోవడం కూడా లేదు. ఓకే, సో పోటీ ఎవరు లేదంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో అది మొత్తం మీద చిత్తూరులో గడిచిన 5 ఏళ్లుగా కూడా ఇటు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయడం జరిగింది. ఇటు ఆశావాహ ఉన్నటువంటి తనకే టికెట్ వస్తున్న పూర్తి నమ్మకంతో ఉన్నాను, అది ఇంకా సీఎం గారు నోటి వెంటంటే ఇంకా సంతోషిస్తాను అని చెప్పి కూడా అది కన్ఫర్మేషన్ అయినప్పటికీ కూడా ఇంకా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే అని చెప్తున్నారు. ఖచ్చితంగా గెలుపొందిన తర్వాత ప్రస్తుతం ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నానో అంతకు రెట్టింపు ఉత్సాహంతో మరింత ప్రజాదరణ పొందే విధంగా కూడా చిత్తూరుని పరిపాలించే విధంగా ముందుకు తీసుకెళ్తాను. ఇటు మంత్రి పెద్దిరెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క అండదండలతో చిత్తూరు నగర ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తున్నందుకు వారి ఇరువురికి ధన్యవాదాలు చెప్తున్నారు విజయానంద రెడ్డి. India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech's Charminar. Medicover Women and Child Hospital.